ఫోన్ ట్యాపింగ్లో మరిన్ని అరెస్ట్లు అట. సో ఫోన్ ట్యాపింగ్లో ఎవరి అరెస్ట్లు ఉంటాయి నాకు తెలిసి ఇప్పుడు ఈ మంత్ ఎండ్ కల్లా అంటే మేబీ 20వ తారీఖు కల్లా ఖచ్చితంగా 100% ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఛార్జ్ షీట్ దాఖలవుతుంది. ఈలోపు ఇందులో ప్రధానమైన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. సో బీఆర్ఎస్ పెద్దల తరఫున వసూళ్లు సెటిల్మెంట్కు పాల్పడిన వారి ఆ చిట్టా సిట్ చేతికట. సో బీఆర్ఎస్ అక్రమంగా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి చాలా మంది వ్యక్తులను బెదిరించి డబ్బులు వసూలు చేసినటువంటి విషయం చూస్తా ఉన్నాం. సో వీళ్ళు సంతోష్ రావు పేరు త్వరలోనే అరెస్టులు ఉంటాయన్న చేతులు అంటే సంతోష్ రావును ముఖ్యంగా సంతోష్ రావు చుట్టే బిగుస్తున్న ఉచ్చుగా కనబడతా ఉంది. సో ఆయన అరెస్ట్ ఖచ్చితంగా తప్పదనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినటువంటి దాంట్లో సంతోష్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తుందట. సో ఈయనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈయనతో పాటు ఇంకొకరు ఎవరు ఉన్నారు, ప్రభాకర్ రావు కొడుకు నిశాంత్ రావు ఎవరు ఉన్నారు కదా, ఆయన కూడా అరెస్ట్ చేస్తారేమో. ఇవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. సో పక్కా ఆధారాలు టెక్నికల్ ఎవిడెన్స్లతో కేసుకు బలం చేకూర్చేలా 2000కు పైగా సాంకేతిక ఆధారాలు, దాదాపు 300 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలు, కీలకంగా మారిన 618 మంది ఫోన్ నెంబర్లు. సో అక్రమ మార్పులు తప్పించుకోకుండా పకడ్బందీ వ్యూహంతో ముందుకు బుధవారం న్యాయపూలతో సిట్ అధికారుల భేటీ అంటూ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో మరిన్ని అరెస్టులు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినటువంటి బీఆర్ఎస్ పెద్దల తరపున వసూలు సెటిల్మెంట్ కు పాల్పడిన పలువురు వ్యక్తులను అరెస్ట్ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వీరిలో కేసీఆర్ సన్నిహితులైనటువంటి సంతోష్ రావు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. సో సంతోష్ రావు పేరు ప్రధానంగా వినిపిస్తుందంటే సంతోష్ రావును పక్కాగా అరెస్ట్ చేయడానికి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో ఈ మేరకు ఆ సిట్ పక్కా ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 2000కు పైగా టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించిన సిట్ ట్యాపింగ్ లిస్టులోని 618 ఫోన్ నెంబర్లలో దాదాపు 300 మందికి పైగా స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది. ఇందులో ట్యాపింగ్ లిస్టుకు అప్రూవల్ ఇచ్చిన మాజీ సిఎస్లు, అదేవిధంగా రివ్యూ కమిటీలోని ఐఏఎస్ ఐపీఎస్లు, ట్యాపింగ్ ద్వారా బ్లాక్మెయిల్కు గురైన వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రత్యర్థులు, ఇతర ప్రముఖుల స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇవే కాకుండా ట్యాపింగ్ ద్వారా రికార్డ్ చేసిన ఆడియో రికార్డింగ్లు, వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ సహా ఇతర ఎవిడెన్స్లు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు దర్యాప్తులు కీలకంగా మారాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మొదట్లో కొంతమంది పోలీసు అధికారులను అరెస్ట్ చేసిన సిట్ కొంతకాలంగా విచారణకి పరిమితమైంది కాగా త్వరలో ఈ కేసుతో సంబంధం ఉన్న కొందరిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే త్వరలోనే అదనపు ఛార్జ్షీట్ దాఖలకు ఏర్పాట్లు చేస్తుంది అంటూ చూస్తున్నాం. అన్ని ఆధారాలతో సిద్ధమైన సిట్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇటు ఐఏఎస్ల ఫోన్లు, ఐపీఎస్ల సంబంధించినటువంటి స్టేట్మెంట్లు, అందరి వ్యాపారవేత్తలు అందరి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇందులో కొన్ని అరెస్టులు జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో హోంశాఖకు మంత్రి ఉన్న లా అండ్ ఆర్డర్ మాత్రం సీఎం కేసీఆర్ ఆధీనంలో ఉండేది. నాడు ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు పదవి విరమణ చేసినప్పటికీ తెచ్చి ఎస్ఐబి చీఫ్గా నియమించారు. అలాగే సిటీ టాస్క్ ఫోర్స్ డీజీపీగా ఉన్నట్టు రాధాకిషన్ రావుకు మరో 2 నెలలు పొడిగించి ఇచ్చారు. ఇలా ఎందుకు చేశారో కేసీఆర్ను ఇటీవల సిట్ అడిగి తెలుసుకుంది. ప్రభాకర్ రావు నియామకానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను సేకరించింది. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు కూడా కస్టడీలో ఇచ్చిన స్టేట్మెంట్లను, కేసీఆర్ స్టేట్మెంట్లోని అంశాలను సిట్ పరిశీలించినప్పుడు ప్రభాకర్ రావు నియామకం వెనుక కుట్రకోణం ఉందనే నిర్ధారణకు సిట్ అధికారులు వచ్చారు. ఈ క్రమంలోనే మరోవైపు ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావు నియామకం దగ్గర నుంచి 2023 డిసెంబర్ 4న బేగంపేటలోని ఎస్ఐబి లాగర్ రూమ్ ధ్వంసం వరకు సిట్ బృందం పూర్తి టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు. ఈ కేసులో రెండో నిందితుడైనటువంటి ప్రణీత్ రావు చీఫ్గా స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ ఎస్ఓటి టీం 618 ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసినట్టుగా ఆయా టెలికాం సర్వీసెస్ నుంచి అధికారిక రికార్డులను కూడా సేకరించిన సంగతి తెలిసింది అంటూ చూస్తా ఉన్నాం. కేసీఆర్ విచారణ తర్వాత బుధవారం సిట్ మరో కీలక భేటీ నిర్వహించింది. సజ్జనా నేతృత్వంలోని అధికారులు న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. కేసులో నిందితులు, బాధితులు, సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్లతో పాటు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, కేసీఆర్ పర్సనల్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి చివరిగా కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ను పరిశీలించారు. అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై న్యాయ సలహాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ తో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలున్న మరికొంతమందిని అరెస్ట్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది అంటూ చూస్తా ఉన్నాం. సో 100% దీనిలో సంతోష్ రావు, ప్రభాకర్ రావు కొడుకు మరి శ్రవణ్ రావు అరెస్ట్ అవుతాడా లేకపోతే నవీన్ రావు, ఈ నలుగురిట్లో ఖచ్చితంగా కొన్ని అరెస్టులు ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మొదటి దఫాలో వీళ్ళు అరెస్ట్ అవుతారు, తర్వాత మిగతా వాళ్ళు అరెస్ట్ అవుతారు లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది పరిస్థితి మిత్రులారా.